ఎండి రైలు అట్టి వేసిన కూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే టాప్ 5 కాంబినేషన్ ఆయిల్ తీసుకుని పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎగ్స్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఈ క్లిప్ని మీరు స్కిప్ చేసేయవచ్చు. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ నానబెట్టిన ఎండి రొయ్యలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్, 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వాసన అదిరిపోతుంది. మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఈ వాసనకి మీ పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది కర్రీ అని. నెక్స్ట్ 1 కప్పు బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ రెడీ. మనందరికీ తెలిసిన గుడ్లు, ఎండి రొయ్యలు, బీరకాయ కర్రీ రెడీ.